శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 706వ నామము గుహాంబ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే ఇందులో రెండు అర్థాలు ఉన్నాయి. ఏంటి అంటే మొదటిది ఏంటి అంటే గుహాంబ అంటే గుహునకు తల్లి. గుహుడంటే మనకి తెలుసు కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని. కుమారస్వామికి తల్లి కాబట్టి గుహాంబ అన్నారు. పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడైన కుమారస్వామికి గుహుడు అనే పేరు కూడా ఉంది. గుహునికి తల్లి కాబట్టి జగన్మాత అంశా స్వరూపులైన పార్వతీదేవికి గుహాంబ అనే పేరుంది. కుమారస్వామి యొక్క జన్మము ఏ విధంగా సంభవించింది అంటే నిరీశ్వర యాగము అనే ఒక యాగం ఉంది. దాన్ని చేయాలని దక్షుడు సంకల్పించాడనమాట. అందుకు పరమేశ్వరుడు వారిస్తున్నా వినకుండా సతీదేవి యజ్ఞానికి వెళ్ళి తండ్రి చేసిన శివనిందను అక్కడ భరించలేక అగ్నిని రగుల్చుకుని ఆవిడ అందులో ఆహుతైపోయింది. ఆత్మార్పణ చేసుకోవడం తర్వాత మొత్తం దక్ష యజ్ఞం మొత్తం విధ్వంసం అయిపోవడం. ఈ మొత్తం జరిగిందని తెలుసుకునే శివుడు ఎంతో కలత చెందాడనమాట. అలా నడుచుకుంటూ హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. సరిగ్గా అదే సమయంలో తారకాసురుడు దేవతలను చాలా విపరీతంగా బాధిస్తూ ఉండేవాడు. అతని ధైర్యానికి కారణం ఏంటో తెలుసా? కేవలం శివవీర్యంతో ఆవిర్భవించిన కుమారుడు మాత్రమే తన్ని సంహరించగలడు అని అనమాట. అతనికి ఆ విధంగా వరం ఉంది. ఇంక శివుడు తపస్సు చేసుకుంటున్నాడు కాబట్టి ఇంక శివుడికి పుత్రుడు కలగడం అసంభవమో అని అనుకున్నాడు. కానీ సామెత ఉంది కదా, తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు కదా అని. మన్మధుని కాల్చి బూడిద చేసిన తర్వాత దేవతల ప్రార్థించిన తర్వాత హిమవంతుని తర్వాత ఏం జరిగింది? దేవతలందరూ ప్రార్థించారు. దేవతల ప్రార్థన విని హిమవంతుని పుత్రికగా పార్వతీదేవిని శివుడు వివాహం చేసుకున్నాడు అన్నమాట. ఒకసారి వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు ఏకాంత సమయంలో ఉన్నప్పుడు సరిగ్గా శివుని యొక్క రేతస్సు బయటకు వచ్చి అదే సమయంలో దేవతల మొర విని శివుడు బయటకు రావడంతో ఆ రేతస్సును పార్వతీదేవి స్వీకరించే అవకాశం లేకుండా అయిపోయిందనమాట. బయటపడిన ఆ శివరేతస్సుని అగ్నిదేవుడు స్వీకరించాడు. ఆ తేజస్సును భరించలేక ఆ అగ్నిదేవుడు ఏం చేశాడు? ఆ శివ వీర్యాన్ని హిమవంతుడి ద్వారా గంగానదిలో కలిసిపోయేలాగా చేశాడనమాట. ఎంత వేడి! ఆ ఉగ్రాగ్నిని వీర్యాన్ని విసర్జించడం కానీ ఆ వేడి దాటికి తట్టుకోలేక గంగమ్మ ఏం చేసింది? తన కెరటాలతో దాన్ని విచ్ఛిన్నం చేసేసి అక్కడున్న దగ్గరలో ఉన్న రెల్లు పొదలోకి పడేసింది. మార్గశిర శుద్ధ షష్ఠి రోజు కుమారస్వామి ఆ రెల్లు పొదలో ఆవిర్భవించాడనమాట. ఈ మధ్యలో తనకు శివుని ద్వారా పుత్ర సంతానం కలిగే అవకాశం లేకుండా చేసిన దేవతలకు అగ్నిదేవుడికి భూదేవికి పార్వతీదేవికి శాపాలు ఇవ్వటం అబ్బో ఈ విధంగా ఎన్నో జరిగిపోయాయి అన్నమాట. అంటే రేతస్సు బయటపడిపోయింది కాబట్టి పార్వతీ అమ్మవారికి కోపం వచ్చేసింది, దేవతల్ని శపించేసింది అనమాట. చివరికి తన సోదరునైన గంగ యొక్క కుమారుని తన పుత్రునిగానే స్వీకరించి పార్వతీదేవి గుహాంబ అని ఆవిడకి ఆ పేరు వచ్చిందనమాట. ఇంకా గుహుని పోషించడానికి జగన్మాత పార్వతీదేవి 9 మంది దాదులను సృష్టించింది. ఈ వారి నామాలే స్కందాపస్పార, శకున, రేవతి, పూతన, అందపూతన, శతపూతన, ముఖకండిక, నైగమేయ. ఈ 9 మంది అనమాట. వీరు కుమారస్వామిని పెంచి పోషించిన తర్వాత పార్వతీదేవికి అమ్మ నీవు అప్పగించిన పనిని మేము పూర్తి చేశాము, ఇప్పుడు మా పని ఏంటి అని అడిగారనమాట. అందుకు పార్వతీదేవి మీరు దైవ పూజలు పితృపూజలు నిర్వహింపబడిన ఇళ్లలో ఉన్న శిశు పీడాకారులుగా ఉండమని ఆదేశించిందనమాట. అంటే వీరినే బాలాగ్రహములు అని అంటూ ఉంటారు. వీరి బారి నుండి ఇంట్లోని పిల్లల్ని రక్షించుకోవడానికి ఇంట్లో నిరంతరం దైవ పూజ జరుగుతూ ఉండాలి. ఈ బాలాగ్రహములను శాంతింపచేయడానికి నిరంతరము బాలగ్రహ రక్షా స్తోత్రాలని చిన్నపిల్లలని ఇంట్లో పఠిస్తూ ఉండాలి. ఇక గుహాంబ అన్న నామానికి రెండో అర్థం మనలోని గుహలో ఛాయారూపంగా కొలువై ఉన్న తల్లి అని రెండో అర్థం ఉంది. ఇంతాక నేను 2 అర్థాలు ఉన్నాయని చెప్పుకున్నాను కదా. ఒకటి గుహాంబ, ఎలా అమ్మవారు గుహాంబ అయిందో అన్నది ఇప్పటిదాకా చెప్పుకున్నాము. ఇప్పుడు మనలో ఛాయారూపంలో ఉన్న అమ్మవారు కాబట్టి గుహాంబ అనే పేరు వచ్చింది. గుహ అంటే మా హృదయాకాశము లేదంటే దహరాకాశం అని అర్థం. తైత్రీయ ఉపనిషత్తులో మంత్రపుష్పంలో
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోహమన్ అని అంతశ్చరతి భూతేషు గుహాయాం విష్ణుమూర్తిసు అని వివరించడం ద్వారా మనుషుల్లో ఉండే హృదయమే ఒక గుహ అని మనకు తెలుస్తుంది. ఈ హృదయ స్థానాన్ని సంకేతించి అనాహత చక్రంలోని పద్మంలో అమ్మవారు కొలువే ఉంటుంది కాబట్టి ఆ తల్లి గుహాంబ అనే నామధేయంతో కీర్తింపబడింది. పార్వతీ పరమేశ్వర్ల పుత్రుడై గుహనామదేవుడైన కుమారస్వామికి ప్రియమైన మాతృ తల్లిగా ఆమె యొక్క మన యొక్క హృదయాకాశం అనబడే దహరాకాశంలో అనాహత చక్రంలో పద్మంలో సింహాసనాధీశ్వరవై కొలిగి ఉన్న జగన్మాతను గుహాంబ అనే నామంతో మనం కనుక స్మరిస్తూ ఉంటే అటు కుమారస్వామి యొక్క ఆశీర్వచనంలో అమ్మవారి యొక్క ఆశీర్వచనంలో ఉండి మనకు తెలుసు కదా, కుమారస్వామి అంటే షణ్ముఖుడిని కుమారస్వామిని పూజిస్తూ ఉంటే ఎవరికైనా పెళ్లి కాని పిల్లలు ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి అని, ఏదైనా దోషాలు ఉంటే వాటి అవి తీరిపోతాయని తెలుసు కదా. అదేవిధంగా ఈ నామాన్ని స్మరించడం ద్వారా జాతకంలోని చెడు ఏమైనా ఉంటే అవి పోతుంది. శ్రీమాత్రే నమః.